కర్నూలు జిల్లా మత్స్యశాఖలో చేప పిల్లల అవినీతి బాగోతం బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా వేల చేప పిల్లలను అమ్ముకుంటుండగా ఈ బండారం 10 టీవీ కెమెరాలకు చిక్కింది. కర్నూలులోని ప్రభుత్వ ఫిష్ పాండ్స్ నుంచి 2 పెద్ద వాటర్ ట్యాంక్ ద్వారా చేప పిల్లలను తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ బాగోతం గురించి 10 టీవీకి తెలియడంతో స్థానికులను ప్రశ్నించగా మాట మార్చేశారు. సుంకేసుల ప్రాజెక్టులోకి చేప పిల్లలను తరలిస్తున్నామంటూ అబద్ధాలు చెప్పారు. చేప పిల్లలను తరలిస్తున్న బొలెరో వాహనం డ్రైవర్ను 10 టీవీ ప్రశ్నించగా ఒక్క చేపపిల్ల రూపాయికి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కొద్దిసేపటికే మాట మార్చాడు. సుంకేసుల ప్రాజెక్టులోకి తరలించేందుకు బొలెరో వాహనం కావాలంటే వెలుగోడు నుంచి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. బండారం బయటపడుతుందని తెలిసి నిజాన్ని దాచిపెట్టాడు. అయితే కర్నూలు ఫిష్ పాండ్స్ నుంచి ఎలాంటి రికార్డ్స్ లేకుండా చేప పిల్లలను తరలిస్తున్నట్లుగా 10 టీవీ బయటపెట్టింది. ఈ చేప పిల్లలను అమ్ముకుని మత్స్యశాఖ అధికారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసే జరుగుతున్నట్లు సమాచారం. ఈ బాగోతంలో కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం నందికూడదు బండి, నేను వెలుగోడు మార్చాలంటే వచ్చినాం సార్. మాకు మీరు చేపలు ఎన్ని కొన్నారు? 15,000 పిల్లలు సార్. 15,000 పిల్లలు కొన్నారు. ఎంత కోటి కొన్నారు? నేను కొనేది మామూలుగా రూపాయలు ఎక్కడ కొన్నాను సార్. రూపాయలక్క. ఏమని చెప్పి ఇటుకి వచ్చింది మీకు చేపలు? సుంకేసుల కన్నా చెప్పినారు సార్. చేప పిల్లలు మీరు కొన్నారు, మరి సుంకేసులకి ఎందుకు? అట్లా కొనేది కాదు, సుంకేసుల కానీ మార్చడానికైనా వచ్చినాం సార్. రూపాయి కోటి అమ్ముతున్నామని చెప్పినారు. నాకు చెప్పినారు, మాకైతే తెలుసు. కానీ ఏమంటే మేమైతే మార్పనికంటే వచ్చినాం మార్చడానికి. మీరు ఒక రైతు, వెలుగోల్లో మీకు సొసైటీ ఉంది, మీరు సొసైటీ ప్రెసిడెంట్ వల్ల కొడుకు అనేది తెలుసు. మీరు ప్రెసిడెంట్ కొడుకు కదా? మాజీ. మరి ఈ చేప పిల్లల్ని మీ ఊరు తీసుకువెళ్ళాలని వచ్చినావు కదా? లేదు సార్, సుంకేసులకు మార్చాలంటే వచ్చినాం సార్. మీరు ఇందాక చెప్పినారు నేను రూపాయితో కొన్నాను అని చెప్పినారు. మరి రూపాయితో కొని అధికార యంత్రాంగానికి కాదు సార్, మేమైతే సుంకేసులకు మార్చాలంటే వచ్చినాం. మరి సుంకేసులు మార్చాలంటే ఇప్పుడు నందికొట్కూరు ఆటోలు కావాలి, మీకెందుకు చెప్పినారు? బండి పంపించమంటే బండి పంపించింది, నేను వచ్చిన సార్. అంతే. ఓనరు ఈయన కాదు, నందికొట్కూరు సంబంధించిన అంటున్నారు. మీరు రైతు అంటున్నారు. మరి నేను బండి ఏమంటే వచ్చిన సార్, నేను సుంకేసులకు మార్చాలంటే. కర్నూలు నగరంలో ఎక్కడ బండ్లు లేవా? తెలిసిన మంచి అంటే వచ్చిన సార్. ఎవరు ఆయన తెలుసా ఓనర్ నీకు?